ప్రైజ్ ద లార్డ్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారా? నిన్ను ప్రక్కన పెట్టేస్తున్నారా? నేను తోసేస్తున్నారా? బైబిల్లో దావీదుకు కూడా అదే పరిస్థితి వచ్చిందండి. దావీదు ఒక గొర్రెల కాపరి, చాలా బిజీగా ఉన్నాడు. దావీదు యొక్క తల్లిదండ్రులకి ఒక సమాచారం వచ్చింది. ఏమని సమాచారం వచ్చింది తెలుసా? రాజుని ఏర్పాటు చేసుకోవడానికి దైవజనుడు ఇంటికి వస్తున్నాడని. దావీదుని కూడా పిలవచ్చు కదా, దావీదుని పిలవాల. వీరన్న కుమారులు అన్నాడు. దైవజనుడు అంటాడు, వీళ్ళు కాదు, నాకు ఆయన కావాలంటాడు. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు నా పరిస్థితి ఎలా ఉందని, కానీ ప్రభు అంటాడు తెలుసా, నాకు నువ్వే కావాలంటాడు. మట్టిలో ఒక రాయి విలువ ప్రజలకి తెలియదండి. జనాలు మట్టిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక శిల్పకారుడు మట్టిలో నుంచి రాయి తీసి దాన్ని షేప్ చేసి లోకానికి అందంగా కనిపించేలా చేస్తాడు. మన దేవుడు కూడా అంతే. మన జీవితంలో కూడా ఈ పాపపు లోకము నుంచి బయటికి తీసివేసి అందంగా కనిపించేలా చూస్తాడు. బైబిల్లో కూడా ఒక చక్కని మాట ఉందండి. యాకోబు 4వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. గాడ్ బ్లెస్ యూ.